13వ అధ్యాయంలో రాయబడ్డాయి. మొదటి వచనం నుండి చదువుదాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశాన్ని సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుణ్ణి మీరు పంపాలి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలి. యెహోవా మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపాడు. వారందరూ ఇశ్రాయేలీయులలో ప్రముఖులు. ఈ గోత్రాల యొక్క పేర్లు, వారి ప్రముఖుల పేర్లు మనకు 4వ వచనం నుండి 16వ వచనం వరకు వ్రాయబడ్డాయి. చదువుకుందాం. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రము నుండి షమ్మూయ, ఇతడు జక్కూరు కుమారుడు. షిమ్యోను గోత్రము నుండి షాపాతు, ఇతడు హోరీ కుమారుడు. యూదా గోత్రము నుండి కాలేబు, ఇతడు యెఫున్నె కుమారుడు. ఇశ్శాఖారు గోత్రము నుండి ఇగాలు, ఇతడు యోసేపు కుమారుడు. ఎఫ్రాయిము గోత్రము నుండి హోషేయ, ఇతడు నూను కుమారుడు. బెన్యామీను గోత్రము నుండి పల్తి, ఇతడు రాఫు కుమారుడు. జెబూలూను గోత్రము నుండి గదీయేలు, ఇతడు సోరీ కుమారుడు. యోసేపు గోత్రమున కనుక మనష్షే గోత్రానికి గదీ, ఇతడు సూసి కుమారుడు. దాను గోత్రానికి అమీయేలు, ఇతడు గెమలి కుమారుడు. ఆషేరు గోత్రానికి సెతూరు, ఇతడు మిఖాయేలు కుమారుడు. నఫ్తాలి గోత్రానికి నహబీ, ఇతడు వాపెసి అనే వ్యక్తి కుమారుడు. గాదు గోత్రానికి గెయూవేలు, ఇతడు మాకీ కుమారుడు. అలా దేశాన్ని సంచరించుటకు చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియా అనే పేరు, హోషియా అనే వ్యక్తికి యెహోషువ అనే పేరు పెట్టాడు. కనాను దేశాన్ని సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు దేవుడు మోషే వారితో మాట్లాడుతున్నాడు. ఈ 12 గోత్రాల ప్రముఖులతో దేవుడు సేవకుడు మోషే మాట్లాడాడు. 17వ. 1, మీరు ధైర్యం తెచ్చుకోండి, దక్షిణ దిక్కును ప్రవేశించండి, కొండ ఎక్కండి, ఆ దేశం ఎలాంటిదో చూడండి. దానిలో నివసించు జనము బలము గలదో బలము లేదో, కొంచెమైందో విస్తారమైందో, వారు నివసించే భూమి ఎట్టిదో, సారము గలదో సారము లేనిదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు ఎట్టి గుడారాల్లో నివసిస్తారో కోటల్లో నివసిస్తారో, భూమి సారమైనదో నిస్సారమైందో, దాని చెట్లు ఉన్నవో లేవో, ఆ చెట్లు ఎట్లాంటివి, ఆ దేశ పండ్లు ఎట్లాంటివి, ఇవన్నీ చూసి వచ్చేటప్పుడు ఆ దేశ పండ్లలో కొన్ని పండ్లు తీసుకుని రండి. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం. కాబట్టి వాళ్ళు వెళ్ళారు. సీను అరణ్యం నుండి మొదలుకొని హమాతు పోవు మార్గాన రెహోబు వరకు దేశ సంచారం చేసేశారు. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చారు. అక్కడ అనాకీయులు, అహీమాను, శేషయి, తల్మయి అనేవారు అక్కడ ఉన్నారు. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయని కంటే 7 ఏళ్లు ముందుగా కట్టబడిన పట్టణం. వారు ఎష్కోలులోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోశారు. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లు, అంజూరు పండ్లు తెచ్చారు. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందు కాదేశినందు ఉన్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజానికి సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. చూడండి, వేగు చూడటానికి పంపించాడు. స్పైయింగ్. ఎందుకు వేగు చూడాలి?
దేవుడు ఇశ్రాయేలు జనాంగమును పరీక్షిస్తున్నాడు ఇక్కడ. హౌ దే రెస్పాండ్ టు ద కంట్రీ గాడ్ చోజన్ ఫర్ దెమ్, గాడ్ ప్రామిస్డ్ ఫర్ దెమ్. దేవుడు వారికిచ్చిన దేశమును వారు ముందుగా తెలుసుకొని దాని పట్ల వారి అభిప్రాయం ఏమై ఉంటుంది? ఆ దేశం, ఆ దేశ ప్రజలు, ఆ దేశపు భూమి, ఆ దేశపు ఇండ్లు, ఆ దేశంలోని చెట్లు, ఆ దేశంలోని పంటలు, ఇవన్నీ చూసినప్పుడు హౌ దే రెస్పాండ్ టు ద గాడ్స్ ప్రామిస్డ్ ల్యాండ్. దట్స్ గాడ్ వాంట్స్ టు నో. ఇది చూడకుండా పంపించవచ్చు కదా, వాళ్ళందరినీ కనాను దేశానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. కనుక ఆ దేశం ఎలాంటిదో తెలుసుకున్న తర్వాత దే షుడ్ డిసైడ్ వెదర్ టు గో ఆర్ నాట్. అర్థమవుతుందా? దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అన్నప్పుడు ఆయన మన ఇష్టానికి, మన యొక్క చిత్తానికి విలువ ఇచ్చేవాడు. వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ ప్రామిసెస్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాగ్దానాలకు మన స్పందన ఏమిటి? మనం ఆయన్ని మహిమపరుస్తామా, స్తుతిస్తామా, లేక ఆయనను తిరస్కరిస్తామా? రక్షణ దేవుడిచ్చాడు, దాన్ని మనం అంగీకరిస్తామా, తిరస్కరిస్తామా? ఇట్ ఈజ్ అవర్ ఫ్రీ చాయిస్. దేవుడైతే వాగ్దానం చేశాడు మీకు ఇస్తాను అని. వాళ్ళు కూడా వాగ్దాన ఫలాన్ని అందుకోవటానికి ఇష్టపడాలి కదా. అందుకే వేగు చూచి రమ్మన్నాడు. కాబట్టి వారికి ఎటువంటి శ్రేష్టమైనటువంటి దేశాన్ని ప్రామిస్ చేశాడో వాళ్ళు తెలుసుకునేటట్లుగా దేవుడు ఈ వేగును నిర్వహింపచేశాడు. 40 దినాలు తిరిగి వచ్చి వాళ్ళు రిపోర్ట్ తెచ్చారు, ఆ పండ్లు చూపించారు. ఆ సర్వ సమాజము ఆ పండ్లు చూచారు. వారు అతనికి ఏమని చెప్పారంటే, నీవు మమ్మల్ని పంపిన దేశానికి వెళ్ళాము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు మిక్కిలి ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అనాకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసిస్తున్నారు, కనానీయులు సముద్రపు దగ్గర ఉన్న యోర్దాను నదీ ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము అని చెప్పాడు. దాన్ని జయించుటకు మన శక్తి చాలును అన్నారు. కాలేబు చెబుతున్నాడు, మన శక్తి చాలు, మనం వాళ్ళని స్వాధీనం చేసుకుంటాము. దానికి ఆ 10 మంది ఏం చెప్పారంటే, అదంతా పోయిన వాళ్ళు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము. దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ మోర్ స్ట్రెంగ్తీ. వాళ్ళ మీదకి మనం పోజాలం, మనం ఓడిపోతాం. మనకంటే వాళ్ళు బలవంతులు అని చెబుతున్నారు. మరియు వారు తాము చూచిన దేశాన్ని గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులు ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులు, అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలుంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. చెడ్డ సమాచారము, మంచి సమాచారం.
the information before enter into the kingdom, into the Canaan, the promised land. చెడ్డ సమాచారం మనుషులను కలవరపరుస్తుంది. మంచి సమాచారం, క్షేమ సమాచారం మనుషులను ఆనందింపజేస్తుంది. కాలేబు యెహోషువలు వాళ్ళు తమ శక్తి సరిపోతుందని డిక్లరేషన్ ఇస్తే మిగిలిన 10 మంది కూడాను మన శక్తి చాలదు అని చెప్పారు. ఈ అధ్యాయంలో ఇంతవరకే రాశాడు. తర్వాత అధ్యాయంలో దీని రెస్పాన్స్ ఎట్లా ఉందో చెప్పాడు. 13వ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, వారికి వారి కనుల ఎదుట సమాచారం ఉంచబడుతోంది. డెసిషన్ ఈజ్ దేర్ ఓన్. డెసిషన్ ఈజ్ దేర్ ఓన్. దే షుడ్ డిసైడ్ వెదర్ టు గో ఆర్ నాట్ టు గో. కనుక అక్కడ వారు ప్రవేశించేటప్పుడు వారు దేవునిపై ఆధారపడి ప్రవేశిస్తున్నారా, లేక తమ యొక్క శక్తిపై ఆధారపడి ప్రవేశిస్తున్నారా అనేది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. కనుక దేవుడు వారికి సమాచారాన్ని వారి ముందు ఉంచాడు. ఈ దేశంలో వారు 40 దినములు చూచి వచ్చినప్పుడు వారు తెచ్చినటువంటి సమాచారంలోనే దేవుడు చెప్పినటువంటి మాటలు సత్యము అని అర్థమవుతోంది. మేము వెళ్ళి చూచి వచ్చిన దేశము మంచిదే, దేశము మంచిదేనంట, దేశంలోని ప్రజలు చెడ్డవారంట. అదే కదా దేవుడు. అందుకే కదా దేవుడు వారిని తోలివేసి ఆ దేశాన్ని వీరికి ఇవ్వాలనుకున్నాడు. ఒకప్పుడు ఆ దేశాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. హిత్తీయులు, యబూసీలు, అమాలేకీయులు, అమోరీలు, కనానీయులు, అనాకీయులు వీళ్ళంతా అనుభవిస్తున్నారు. వారు చెడ్డవారనే దేవుడు వారిని పట్ల అసహ్యపడి వారిని తొలగించి వారి దేశాన్ని వీళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. అలా ఇచ్చేటప్పుడు కూడా ముందే చెప్పాడు వీళ్ళకి మోషే ద్వారా, మీరు ఈ దేశానికి వెళ్ళి ఇక్కడ మీరు కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా బయటికి పంపించేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్రధాన దేవుడు తప్ప మనుషులు కాదు. అక్కడ నివసిస్తున్నటువంటి ఉన్నత దేహులను చూచి వారు అవిశ్వాసపడ్డారు. మనుషులు పైరూపం చూస్తారు. ఇశ్రాయేలు సైన్యము గొలియాతును చూచి భయపడ్డారు. అతని ఎత్తు చూచి భయపడ్డారు. అతని ఆయుధాలు చూచి భయపడ్డారు. అతని యొక్క మాటలు విని భయపడ్డారు. వారి విశ్వాసం ఏమైంది? వారి దేవుడి గురించి వారి ఆలోచనలు ఏమైనాయి? కనుక వారు పోరాడాలా, దేవుడు పోరాడాలా వారి పక్షంగా? అదే అనాలోచితమైనటువంటి అవిశ్వాసపు జనులు. విశ్వాసం లేకపోతే మనం కూడా పరిస్థితుల వైపే చూస్తాం, ప్రజల వైపే చూస్తాం. అది వైఫల్యానికే దారితీస్తుంది. విశ్వాసం ఉంటే దేవుని వైపు చూస్తాం, దేవుని ప్రొవిజన్ వైపు చూస్తాం, దేవుడిచ్చు జయం వైపు చూస్తాం. మన వైపు, మన బలం వైపు చూసుకోం. ఇది మనం గుర్తుంచుకోవాలి. వీరు ఏ వ్యక్తులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో చూచి వచ్చి ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుని కలవరపడుతున్నారు. వారి పైరూపాలు, వారి ప్రవర్తన, వారి స్థితి, వారి క్రూర మనసులు, ఆ దేశంలోని ప్రజలు వారిని భక్షించేసుకునే స్వభావం కలిగినటువంటి వాళ్ళు. దే విల్ కిల్ ద పీపుల్. మనం వాళ్ళ మీదకు పోలేం, మనం ఓడిపోతాం. దేర్ ఒపీనియన్ ఈజ్ రాంగ్, దేర్ అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్, దేర్ అసెస్మెంట్ ఈజ్ రాంగ్. దేవుని కంటే శక్తిమంతుడు ఎవడు? దేవుడు మనకు పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని భావించకుండా దేవుడు నేను తీసుకెళ్తానని చెబుతుంటే వాళ్ళు అనాకీయులను చూచి భయపడుతున్నారు, కానీ దేవుని చూచి బలం తెచ్చుకోలేకపోతున్నారు. దేవుని చూచి బలం తెచ్చుకుందామా, మనుషులను చూసి బలహీన పడదామా? దేవుని చూచి బలం తెచ్చుకుందామా, పరిస్థితులను చూసి బలహీన పడదామా?
దేవుని నిజమైన సేవకులు, నిజమైన దేవుని పిల్లలు దేవుణ్ణి బట్టి ఆనందిస్తారు. హబక్కూకు అంటాడు, శాలలో పశువులు లేకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పోయకపోయినా, నా రక్షణకర్త యెహోవా యందు నేను ఆనందిస్తాను అంటాడు. కనుక మనం నేర్చుకోవలసింది విశ్వాసం, మనం ఉంచవలసినది నిరీక్షణ, మనం ఆధారపడవలసింది దేవుని పైన. మన మనస్సుపై, మన జడ్జిమెంట్పై మనం ఆధారపడుతున్నామా? గాడ్స్ పవర్ పైన ఆధారపడుతున్నామా? నీ జడ్జిమెంటల్ పవర్ నిన్ను వీకెన్ చేస్తుంది, జాగ్రత్త. నీ అంచనా వేసే నీ స్వభావం ఉందే, అది దేనిని బట్టి అంచనా వేస్తుంది? నిన్ను బట్టా, నీ దేవుణ్ణి బట్టా? అవిశ్వాసులు అందరూ తమ బలముతో శత్రువు బలాన్ని అంచనా వేస్తారు. విశ్వాసులు తమ దేవుని బలంతో తమ శత్రువు బలాన్ని అంచనా వేస్తారు. అందుకనే తమ శత్రువుని జయించగలుగుతారు విశ్వాసులు. ఇక్కడ వారు చెప్పినటువంటి చెడ్డ సమాచారం ప్రజల హృదయాల్లో దాని యొక్క ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. లీడర్స్ ఎలా ఉండాలి అంటే, లీడర్స్ దేవుని వైపు నడిపేట్లుగా ఉండాలి తప్ప దేవునికి దూరముగా ప్రజలను నడిపించేటట్లుగా ఉండకూడదు. వారు ఆత్మీయ విలువలు కలిగిన వారిగా వారిని ఉంచాలి తప్ప, వారిని పెంచాలి తప్ప, నాయకులు దేవునిపై అనుమానపడేటట్లుగా, దేవుని తిరస్కరించి విడిచి వెళ్ళిపోయేటట్లుగా చేయకూడదు. లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వారి యొక్క సమాచారం, వారి యొక్క అభిప్రాయం సమాజం పట్ల ఎంత భయంకరమైన ప్రభావాన్ని చూపించిందో మనం చూస్తాం. కనుక మన నాయకత్వాలు ఎలా ఉండాలి అని అంటే, ప్రజలను నమ్మకం వైపు నడిపించేవిగా ఉండాలి. ప్రజలను దేవుని వైపు పయనించేటట్లు చేసేవిగా ఉండాలి. ప్రజలను మేలు వైపు నడిపించేవిగా ఉండాలి. అంతే తప్ప అనుమానం వారి హృదయాల్లో నాటకూడదు. అది మహావృక్షమై వారిని కబళించేస్తుంది. ఉన్నత దేహులను చూచామన్నారు, ఉంటే ఉన్నత దేహులు ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం అన్నారు, ఉంటే గొలియాతు ఎదుట దావీదు మిడతలానే ఉన్నాడు, కానీ గెలిచింది ఎవరు? కనుక మనం చూడాల్సింది, ఫరో సైన్యం ఎదుట ఇశ్రాయేలు సైన్యం మిడతలాంటిదే శక్తియుక్తుల్లో, యుద్ధ విద్యల్లో, కానీ గెలిచింది ఎవరు? గెలిపించింది ఎవరు? వారి చరిత్ర ఏం చెబుతుంది వారికి? వారి దేవుడు ఏం చెబుతున్నాడు వారికి? వారికి ఇప్పటికే ఎన్ని పాఠాలు నేర్పించి ఉన్నాడు దేవుడు. అందుకనే ఈ సమాచారం నేను నిన్ను అడుగుతున్నాను, ఒకవేళ దేవుడు నీకు ఒక చెడ్డ సమాచారాన్ని పంపిస్తే హౌ యూ విల్ రెస్పాండ్? నువ్వెలా రెస్పాండ్ అవుతావు? దిగులుతో కుచించుకుపోతావా? చెప్పు. అలా ఎన్నటికీ కూడదు. నేను నా పరిచర్యలో నేను నేర్చుకున్నది, దేవుడు తన పని తాను ముగిస్తాడు. తను వాగ్దానం చేసింది తాను నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నాకు చేసినా నేను నెరవేర్చను దాన్ని. నాకు చేసిన దేవుడే నా పట్ల చేసిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేరుస్తాడు. హీ ఈజ్ గాడ్. నేను నెరవేర్చేటట్లుగా నన్ను బలపరచగలిగిన వాడు. ఆ వాగ్దాన ఫలాన్ని నేను నా యొక్క జీవితంలో అనుభవించేటట్లుగా నన్ను స్థిరపరచగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు. తాను తన కృపా కనికరముల చొప్పున తాను నా పట్ల చేసినటువంటి కార్యాన్ని, ఆయన ఉంచినటువంటి ఉద్దేశాన్ని సఫలం చేయగలిగినటువంటి వాడు. దేవుని గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు వారి యాత్ర అంతటిలో? దేవుని గురించి వారికి ఏం అర్థమయ్యింది వారి యాత్ర అంతటిలో? ఒక చిన్న చెడ్డ సమాచారం, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ నిన్ను కలవరపరిచేటువంటి యు ఆర్ వీక్ ఇన్ ఫెయిత్.
విశ్వాసంలో అల్పుడుగా కనపడతాం. వారి మీదకి మనము పోజాలము, మనకంటే బలవంతులు. దట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు మనకంటే బలవంతులు. ఎప్పుడు? దేవుణ్ణి కలిగినప్పుడు వారు ఎట్లా బలవంతులు అవుతారు మనకంటే? కనుక మన దేవుడు బలవంతుడైనప్పుడు, మన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఎంతటి బలవంతుణ్ణి ఎదుర్కోవటానికైనా దేవుడు మనల్ని బలపరుస్తాడని మనం తెలుసుకోవాలి. 13వ అధ్యాయం ఆ సమాచారము వారి స్పందన కొరకు ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. 13వ అధ్యాయం ముగించుకుందాం.